42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న డీసీసీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మేయర్ సునీల్ రావు గతంలో తనపై మోపిన ఆరోపణలను ఖండిస్తూ డాక్టర్ రాజన్న గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మేయర్గా సునీల్ రావు ఎంత అవినీతికి పాల్పడ్డారో నగర ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటుందని, దానికి భిన్నంగా కుక్కలు, పందులు అంటూ అసభ్యకరంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సునీల్ రావుకి తగదన్నారు. ఇక సరెండర్కు, సస్పెన్షన్కు తేడా తెలియని సునీల్ రావు 5 సంవత్సరాలు మేయర్గా ఎలా ఉన్నారు అర్థం కావట్లేదన్నారు. నాపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. కలెక్టరేట్ హెలీప్యాడ్ వద్ద ఉన్న హనుమాన్ గుడి వద్ద తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మేయర్గా ఇలాంటి అవినీతికి పాల్పడలేదని, ప్రజల సొమ్ము దోచుకోలేదని నిరూపించదలుచుకుంటే నువ్వు కూడా తడి బట్టలతో వచ్చి హనుమాన్ గుడి వద్ద దేవుని పాదాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లాయక్, మహమ్మద్ చాందు తదితరులు పాల్గొన్నారు. రావు గారు, మీరు వ్యక్తిగతంగా విమర్శించకండి, సిస్టమ్ మీద నడవండి, ప్రభుత్వ సిస్టమ్ మీద నడవండి. కానీ వీడు బర్రె, వీడు దున్నపోతు అనడం చాలా తప్పు. అనకుండా అంటే అది అవినీతికి ఒక సింబల్ కాబట్టి అవినీతి అని పోల్చేది తప్ప, నువ్వు ఆయన నీడలో పెరిగి, వాళ్ళ డాడీ నీడలో పెరిగి, ఈయన చేయంగా పట్టణ కాంగ్రెస్ అయ్యి, రాజేంద్రరావు చేయంగానే పట్టణ కాంగ్రెస్ అయ్యింది. ఇదే శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు ఈయన పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు. అంటే ఆయనకి ఏంటంటే ఎక్కడ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో పోవడం, ఆ పార్టీని భ్రష్టు పట్టియడం, అక్కడ అంతా అయిపోయినాక ఇంకో పార్టీకి రావడం, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో పార్టీలో చేంజ్ రావడం. అట్లా ప్రభాకర్ దగ్గర ఉన్నాడు. ప్రభాకర్ గారిని గత ఆయన ఎంపీ ఓడిపోగానే గత మళ్ళీ మార్చింది బీఆర్ఎస్ వినోద్ కుమార్ పోగానే మళ్ళీ బీజేపీ పోయాడు. మరి బీజేపీలో బండి సంజయ్ గారిని ఏం చేస్తాడో మరి బండి సంజయ్ గారు కూడా ఆలోచించుకోవాలని సభాముఖంగా కోరుతున్నాను.